హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఈజీగా టేస్టీగా లడ్డు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. లడ్డు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను చూపిస్తున్న కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకోండి. కప్పుల కొలతతో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. దాంట్లో వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలండి. బాగా జారిపోకుండా మనకి ఏళ్ళకి అంటుకునేలాగా పిండిని అనేది కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోవాలండి. ఏళ్ళకి అంటుకుంది అలా అని బాగా జారుడుగా అయితే లేదు కదా. ఇలా కలుపుకొని పిండి ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అలా హీట్ అయిన ఆయిల్లో మనం కలిపెట్టుకున్న పిండిని గొంత గరిటెతో ఇలా ఆయిల్ అంతా ఒక గరిటెడు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆయిల్ హీట్ అవ్వకపోతే నూనె అనేది పిలుస్తుందండి. ఇలా వేసే ప్రతిసారి పిండిని బాగా కలుపుకొని ఆ గరిటెతో ఒక గరిట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని బాగా క్రిస్పీగా వేయకూడదండి. అలానే మెత్తగా కూడా ఉండకూడదు. మీడియంగా వేయించుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా వేసి వేయించుకున్న తర్వాత దాన్ని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టకూడదండి. కోర్సుగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువ వేసినా కానీ మెత్తగా అవుతుంది. మనకి మోతీచూర్ లడ్డు పూసలాగా వస్తుందండి. ఇలా కోర్సుగా పట్టుకుంటే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా కోర్సుగా అయితే పట్టుకోండి. ఇలాగే మొత్తం అన్నిటిని పట్టుకొని ఓ పక్కన పెట్టుకోండి. దగ్గరగా చూపిస్తాను చూడండి. మోతీచూర్ లడ్డు బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువ అండి. ఇలా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేయడం వల్ల హెల్త్కి కూడా మంచిదే కదా. ఆ తర్వాత మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని పంచదార కరిగే వరకు సిమ్లో కలదిప్పుకుంటూ ఉండాలండి. పంచదార బాగా కరిగిన తర్వాత ఈలోపు మనం ఒక 5 యాలకులు కూడా దంచి పెట్టుకోవాలి. పంచదార బాగా కరిగింది కదా, ఈ టైంలో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కొంతమంది మోతీచూర్ లడ్డు కలర్ రావడానికి రెడ్ కలర్ కూడా వేస్తారు. నేనైతే ఎల్లో కలర్ వేశాను. పాకం కూడా వచ్చే పని లేదండి. చేతికి ఎలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా తగిలితే చాలు అంటుకున్నట్టు. ఇదే టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకొని బాగా కలదిప్పుకోవాలి. ఇది ఒకసారి బాగా కలదిప్పుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. ఈ చలికి నెయ్యి అనేది బాగా గడ్డగట్టిందండి. స్పూన్తో కూడా రావట్లేదు. నెయ్యి అనేది కూడా వేసుకొని ఇది బాగా కలదిప్పుకుంటూ కొంచెం గట్టి పన్నివ్వాలండి. ఎలా అంటే మనం వేసుకున్న నెయ్యి అనేది వదులుతుందండి. ఇది గట్టి పడేటప్పుడు నెయ్యి వదిలిందంటే మనకి లడ్డూకి మిశ్రమం అనేది రెడీ అయిపోయినట్టే. ఇదే టైంలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి కలదిప్పుకోండి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది కలదిప్పుకోండి. చూడండి, నెయ్యి అనేది వదులుతుంది కదా, అంటే మనకి లడ్డుకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారనిద్దాము. ఇది బాగా చల్లారిందండి. ఒకసారి మిక్స్ చేసుకోండి చేత్తో. నెయ్యి ఉంటుంది కదా అంచులో అంతా నెయ్యి అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని చుట్టేసుకోవడమేనండి. మనకి లడ్డూకి మోతీచూర్ లడ్డుకి అడుగున పేపర్ పెడతారు, గుర్తుందా? ఆ పేపరు ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఇలానైనా. ఈ లడ్డు అనేది 4 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రెష్గా అయితే. లేకపోతే ఒక వారం రోజులైనా నిలవ పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని లడ్లు అయితే అన్ని లడ్లు ప్రిపేర్ చేసుకోవటమే. నేను తీసుకున్న పిండికైతే నాకు 13 లడ్లు అయితే వచ్చినాయి అండి, మీడియం సైజు. ఇంతేనండి, చాలా ఈజీగా లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టే.